Hey guys, good morning everyone. So ఈరోజు వీఆర్ స్టార్టింగ్. అప్పుడు ఎండ అయితే స్టార్ట్ అయింది. టైమ్ ఈజ్ 8:45, చాలా లేట్ అయింది. ఈరోజు మనం రుద్రేశ్వర్ టెంపుల్ అండ్ జోగ్ ఫాల్స్ వెళ్తున్నాం. ఇన్ కేస్ టైం పర్మిట్ చేస్తే వీ మైట్ గో టు హోనావర్ యాజ్ వెల్. విల్ షో యూ ద కంప్లీట్ థింగ్స్. అక్కడ మనం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు, ఎవ్రీథింగ్. మన వాళ్ళు అయితే కార్ ఇక్కడ రెడీ కూర్చున్నారు. సో విల్ స్టార్ట్ అవర్ వ్లాగ్ అండ్ విల్ స్టార్ట్ అవర్ జర్నీ. మనం జర్నీ స్టార్ట్ చేసిన 5 minutesకి మన రాజా అండ్ ఎజ్రాకి ఆకలేస్తుందన్నారు. ఇంక చేసేదేం లేక ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. నేను కార్ పార్క్ చేసి వచ్చేసరికి మన వాళ్ళు ఆర్డర్ చేసి తినడం కూడా స్టార్ట్ చేస్తారు. కర్రీలో కూడా కొబ్బరి వేసారంట. ఎంత రేటింగ్? 1 star. కర్రీ ఓన్లీ కర్రీగా బ్రేక్ఫాస్ట్ మొత్తం ఓన్లీ కర్రీ. అయినా మీరెవరయ్యా రేటింగ్ ఇవ్వడానికి? మీకు ఏం రైట్ ఉంది? రేటింగ్ ఇచ్చినా మా రేటింగ్ స్టార్ ఇవ్వాలి. రేటింగ్ స్టార్ చెర్రీ హ్యాస్ టు రేట్ ఎనీథింగ్. అన్నా చెప్పన్నా, చూసి రేటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు చూసి రేటింగ్ ఇవ్వాలి, దాని తర్వాత అట్లీస్ట్ టేస్ట్ చేసి రేటింగ్ ఇవ్వాలి. వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. టేస్ట్ చేయి. నువ్వు తినిపిస్తే తింటారా? నువ్వు తినిపిస్తే తింటారా చెప్పు. తినిపించాల్సిన వాళ్ళు ఎవరు ఎస్ వాళ్ళు? ఎస్ ఎవరు వాళ్ళు? మనిషికి తగ్గట్టు దోశ వచ్చింది. నువ్వు తినిపిరా. అంతా హేలో. అరే మీరు అసలు చెర్రీ గడ్డకు లేకుండా ఎలా తింటున్నారు అసలు? చెర్రీ అన్న పొద్దున్న తిన్నాడు కదా, సరిపోదు. అది జస్ట్ వార్మప్. ఆర్డర్ ఇవ్వనా చెప్పరా. అన్న డైట్ చేస్తున్నాడు నెక్స్ట్ మంత్ కోసం. మీకు అర్థం కావట్లేదు. 6 pack పెళ్ళిళ్ళు ఎట్లా ఉన్నాయి? లేదు, నీళ్ళకి పొట్ట అయితే లేదు. పెళ్ళిలో షూట్ చేయాలి కదన్న. మనమైతే డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేసాం. ఇట్లా ఉంది, చూద్దాం ఎట్లా ఉంటుంది. 3 star out of 5. 3 out of 5. 3 out of 5. బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఇంకా మన జర్నీని స్టార్ట్ చేసాం. ఆన్ ది వేలో సీనరీస్ అయితే చాలా బాగుంది. అది చూసి ఎంజాయ్ చేసే లోపే మనకి ఇంకో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మన కార్ టైర్ పంచర్ అయింది. లక్కీగా పంచర్ షాప్ దగ్గరలోనే ఉంది. ఇంకా చేసేది ఏం లేక పంచర్ షాప్ దగ్గర ఆగాం. మొత్తం మీద అయితే పంచర్ అయింది. కారు కొన్న 4 yearsలో ఫస్ట్ టైం పంచర్ అయిపిస్తున్నాం. మొత్తం మీద పెద్ద మేక అయితే దిగింది. సో మొత్తం మీద పంచర్ అయితే అయిపించుకుని వీ హ్యావ్ స్టార్టెడ్. నౌ ద టైమ్ ఈజ్ 10:30. సో ఇప్పుడు మన చెర్రీ మరాఠీ మాట్లాడదంట. మరాఠీ రాదు అని చెప్పిన, నేను మాట్లాడతా అని చెప్పలేదు. నేను చెప్తున్నా మరాఠీలో ఏదో ఉంది కదా, అది ఏదో చెప్పేది. ఎందుకురా పాప మామ, అది కుండ నా కొడుకు అనేదో ఉంటుంది. అది రాజు మరాఠీ అని చెప్పి బెంగాలీ మాట్లాడతాడు. చెప్పురా ఏంటది? హమ్మి తుమాకు బాలు బాచి. మరాఠీలో కూడా సిమిలర్ వర్డ్ है, అది కూడా मराठी में भी वो सिमिलर रहता ना वर्ड. क्या जो अभी वो आमी तुमाकी भालोबाशी आई लव यू. नहीं, मराठी में भी वो सिमिलर रहता. मला तुझा प्रेम. मला तुझा प्रेम की कहानी. आजम प्रेम की गजब कहानी. आजम प्रेम की गजब कहानी. సో 20 ఈడిక్కడ బిజినెస్ డీల్స్ ఏదో మాట్లాడుతున్నాడు. అయితే
10కి అయ్యేలా చూడరా కొంచెం. అమ్మో సరే సరే 10 అయితే అవుతుందిరా. 10%. 10%, 20%. అన్నా ఓకే. ఎంతసేపు తీస్తావు? చెర్రీ నేను సిగ్గుపడ్డా. కొట్టి చంపుతారు నేను. నీ బ్లషింగ్ కి ఫ్యాన్స్ ఉన్నారా? అదే తెలుసు. సరే కాదు, ఇంతకీ మీకు విషయం తెలుసా? నెక్స్ట్ మంత్ మా వాడు మ్యారేజ్. మీరందరూ ఎక్కడున్నా మాత్రం తప్పనిసరిగా రావాలి. స్పెషల్ ఇన్విటేషన్ నా సైడ్ నుంచి. అక్కడ ఏం పంచాయతీ లేదు. అక్కడ మీరు ఇరికిచ్చేది నన్ను అర్థమైందా? మ్యారేజ్ అయితే ఉంది కన్ఫర్మ్. పంచాయతీ లేదు కానీ మ్యారేజ్ అయితే ఉంది. మెదక్ చర్చ్ లొకేషన్ కూడా చెప్తాను. మల్లారెడ్డి గార్డెన్స్ రిసెప్షన్ ఉంది కదన్నా. అవుతుంది కదా అక్కడ. నన్ను ఇరికిస్తున్నారు మీరు, గ్యారంటీ. నిన్ను ఇరికించేదే ఉంది. నువ్వు లేకుండా అసలు ఏమీ జరగదు కదా. అసలు ఇంత దూరం వచ్చాలా? నువ్వే మాకు అంతే గురువు దైవం. ఈ ట్రిప్ అవ్వకపోదు నాన్న లేకపోతే. ఏమీ అవ్వవు. నథింగ్ విల్ హ్యాపెన్. సాటిస్ఫై అయిందా? అసలు ఇందాక నుంచి ఏం కాదు, అసలు ఆ ఫేస్ లో ఆ తేజస్ చూసారా? ఏం తేజస్సు బిడ్డ. తేజ తెలుసు. సూ ఎవరు? సూ అన్న ఎక్స్ తోనే కదన్న స్టార్ట్. అందుకనే గురువు గారిది చెర్రీ 2 సంవత్సరాల కళ. నిరీక్షణ అంటే పెళ్లి ఫిక్స్ అయ్యేంత వరకు రావద్దు అనుకున్నాడు. పెళ్లి ఫిక్స్ ఇలా వచ్చేసిందా? మాట్లాడుకుంటూ ఉండగానే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. కనిపిస్తున్న శివుడు స్టాచ్యూ దగ్గరే మన కార్ని అయితే పార్క్ చేస్తాం. సో ఫైనల్గా వీ హ్యావ్ రీచ్డ్ ద టెంపుల్. కనిపిస్తుంది కదా, ఇది గోపురం, రాజగోపురం. లైక్ లిఫ్ట్ అయినే ఉంటాయి, 20 ఫ్లోర్స్. అది ఐడల్. అండ్ ఆయన వచ్చి రావణాసురుడు, బాలుడి వేషంలో ఉన్న వినాయకుడు. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకుని వచ్చేద్దాం. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ విల్ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. దర్శనం టైం వచ్చి 12 వరకే. సో ఇట్స్ ఆల్రెడీ 11:20 నౌ. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద టెంపుల్ ఎంట్రన్స్. పెద్ద పెద్ద ఏనుగులు. ఐ థింక్ ఇది లిఫ్ట్ కోసమో దర్శనం కోసమో అర్థం కావట్లే. నేను అనుకోవడం అయితే ఇది మోస్ట్లీ లిఫ్ట్ కోసమేనా అనుకుంటున్నాను. లిఫ్ట్ ఎంట్రన్స్. దిస్ ఈజ్ లిఫ్ట్ ఎంట్రన్స్. పైకి 123 feet పైకి వెళ్ళి ఆ స్టాట్యూని అయితే చూడొచ్చు. దానికోసం వీళ్ళందరూ వెయిటింగ్ క్యూలో. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకుని వచ్చేద్దాం. సో ఈ గోపురంలోంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి టెంపుల్కి రూట్ ఉంది. అక్కడ స్టాట్యూ మన కార్ అక్కడ పార్క్ చేసినాం. టేకింగ్ ఫొటోస్ బై మొబైల్ వీడియో ఇన్సైడ్ ఇస్ ప్రొహిబిటెడ్ అంట. సో ఐఎమ్ క్లోజింగ్ ఇట్ డౌన్ హియర్. దర్శనం అయిపోయిన తర్వాత ఐ విల్ షో యూ. దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాం. ఇంక ఇప్పుడు మనం లిఫ్ట్లో వెళ్ళి చుట్టూ ఉన్న వ్యూ అయితే చూద్దాం. సో ఇది 20 అంతస్తులు అన్నారు. టోటల్ 123 feet అంట. ఇది ఎక్కితే శివుడి విగ్రహం వ్యూ బాగుంటుంది అంటున్నారు. లిఫ్ట్ కూడా అరేంజ్ చేసారంట. ఇదే నేను చెప్పిన లిఫ్ట్. చాలా చిన్నగా ఉంది. మ్యాక్సిమం ఒక 8 members అయితే ఫిట్ అవుతారు అంతే. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ బీచ్లోనే స్నానం చేయబోతుంటే ఆ ఆత్మలింగాన్ని యాక్చువల్గా కింద పెట్టద్దు. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు వినాయకుడు చిన్న బాబు వేషంలో వస్తాడు. ఆయన చేతికి ఇచ్చి ఈయన స్నానానికి వెళ్ళొస్తాడు. స్నానానికి వెళ్తున్నప్పుడు బాబు ఏం చేస్తాడంటే, వినాయకుడు కదా, ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తూ ఉంటాడు. ఆ కింద పెట్టేసినప్పుడు ఆ లింగం ఎదిగి 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 ఇంత పెద్ద విగ్రహం అయింది అన్నట్టు స్టోరీ అన్నమాట. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 20 అంతస్తుల రాజగోపురం.
పక్కనే ఈశ్వరుడి విగ్రహం, దాని పక్కనే బీచ్. ఇక్కడ ఇంత మధ్యాహ్నం 1 గంటకు కూడా జనాలు ఏ రేంజ్లో ఉన్నారో చూస్తున్నారుగా. ఈ రేంజ్లో మామూలుగా అయితే లేదు, ఒక రేంజ్లో ఉంది ఎండ. టైం వచ్చి 1:10. మీకు చూపించడం కోసం ఎండ్లో హ్యావ్ టు వర్క్అవుట్. ఇటు సైడ్ ఏదో ప్రైవేట్ బీచ్ లాగా ఇటు సైడ్ ఎవరు లేరు, ఒక 3 అమ్మాయిలు తప్ప. ఆ అమ్మాయిలు ఫోటోషూట్ చేసుకుంటున్నారు. మన ఎజ్జు అండ్ ధృవి అయితే షెల్స్ ఏరుకుంటున్నారు. టెంపుల్ దగ్గర ఏదో లైట్గా తిని ఇంకా స్టార్ట్ అయ్యాం. ఎండ్ ఎఫెక్ట్కి మన వాళ్ళందరూ అయితే స్లీప్ వేస్తారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, నైట్ షిఫ్ట్ వాళ్ళ కష్టాలు అవి. నేను డ్రైవ్ చేస్తున్నా, నాకు వచ్చి ఎజ్జు హెల్ప్ చేస్తున్నాడు వీడియో రికార్డింగ్లో. రుద్రేశ్వర్ నుంచి జోగ్ ఫాల్స్ వెళ్తున్న రూట్ చాలా అంటే చాలా డేంజరస్. టర్న్స్ అయితే మస్తు ఉన్నాయి అండ్ ఆల్సో చాలా వరకు ఘాట్ రోడ్. అండ్ ఇది సింగిల్ లేన్ కూడా. రోడ్స్ ఎలా ఉన్నా సీనరీస్ అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎండ అయితే ఏ మాత్రం తగ్గలేదు. మన వాళ్ళు అయితే మాత్రం ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. మనం ఎంత కష్టపడి వచ్చినా ఇక్కడికి వచ్చాక ఈ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మనం ఆ కష్టాన్ని కంప్లీట్గా మర్చిపోతాం. జోగ్ ఫాల్స్లో కంప్లీట్గా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ రాజా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనకి ఏమీ తెలియదు, కాకపోతే ఇక్కడ లోకలర్స్ కొంతమందిని అడిగి వాళ్ళ ఆటోలోనే వచ్చాం. దే ఆర్ ఛార్జింగ్ పర్ హెడ్ 300. సో ఏదో స్పెషల్ రూట్లోంచి ఏదో సంథింగ్ వేరే రూట్లోంచి తీసుకొచ్చారు. సో దిస్ ఈజ్ ద రూట్. ఎదురు వెళ్తున్న అతనే ఆటో అతను అండ్ మన రాజా ఈజ్ ఫాలోయింగ్ హిమ్. ఈ బిల్డింగ్ వెనకాల నుంచి కొంచెం ట్రెక్ చేయాలంట. విల్ సీ. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఎంత ట్రెక్ ఉంది ఏంటి అనేది చూద్దాం. నౌ ద టైమ్ ఈజ్ 4:20. స్టిల్ ఎండ్ అయితే వాయించేస్తుంది. సో వీఆర్ ఎట్ ద వ్యూ పాయింట్. సో దిస్ ఈజ్ ద వాటర్ ఫాల్స్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్. కొంచెం కిందకైతే దిగాలి. విల్ సీ ఎంత కిందకి దిగాల్సి వస్తుందో. వాటర్ ఫాల్స్ అయితే బాగుంది కదా. ఓ మై గాడ్. వావ్. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఇది అస్సలు ట్రై చేయకండి, చాలా రిస్క్. పెద్దవాళ్ళు లేకుండా మాత్రం చిన్నపిల్లలు కూడా చేయరు. నాకైతే స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, కానీ నేను చాలా అంటే చాలా భయం అయింది. మమ్మల్ని తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ అన్ననే మాకు ఇలా వీడియోస్ అన్నీ తీశాడు. ప్రతి ఒక్కరికి తీశాడు, చాలా టైం పేషెంట్గా చాలా బాగా తీశాడు. వాటర్ ఫాల్స్ అయితే మాత్రం సూపర్బ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేసినాం, ఫొటోస్ దిగాం, చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ట్రెక్ అయితే స్టార్ట్ చేసాం. ట్రెక్కింగ్ అయితే మాత్రం నిజంగా బీప్ తీరిపోతుంది అబ్బా. సో హారబుల్. వ్యూ మాత్రం సెక్సీ, సో సెక్సీ, సో బ్యూటిఫుల్. మంకీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి అక్కడ.
ఇందాక మనం వెళ్ళింది రాజుగారి వాటర్ ఫాల్స్ అంట, జోగ్ ఫాల్స్ దగ్గర. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతుంది రాణిగారి వాటర్ ఫాల్స్. సో ఇక్కడ అయితే కంప్లీట్ ప్రైవేట్ ప్లేస్ లాగా ఉంది, కంప్లీట్ మెష్ గిష్ అని వేసారు. ఇక్కడ వీళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తున్నారు కాబట్టి అది వెహికల్లో వ్లాగ్ చేయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే ఎక్కువ మందిని పెట్టి తీసుకెళ్తారు కదా, సో అందుకని వ్లాగ్ చేయడానికి అవ్వట్లేదు. బాబా వ్యూ అయితే చూడండి. ఈ స్పాట్ నుంచి మనం ఫస్ట్ వెళ్ళిన స్పాట్ కనిపించదు, అండ్ ఫస్ట్ వెళ్ళిన స్పాట్ నుంచి ఈ స్పాట్ కూడా కనిపించదు. బట్ మనం ఇప్పుడు వెళ్ళే థర్డ్ స్పాట్ నుంచి ఈ 2 స్పాట్స్ అయితే కనిపిస్తాయి. అదే ఇక్కడ స్పెషల్. సో ఇది ఫైనల్ వ్యూ పాయింట్. మనం నార్మల్గా ఇందాక మనల్ని ఆపి వేరే వాళ్ళ వెహికల్లో తీసుకెళ్లారు కదా, వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వకుండా నార్మల్గా మనం వస్తే చూసే వ్యూ పాయింట్ అనమాట. సో వాళ్ళని అప్రోచ్ అయ్యాం కాబట్టి వాళ్ళు పర్ హెడ్ వచ్చి 300 ఛార్జ్ చేశారు. 2 వ్యూ పాయింట్స్ చూపించారు. వన్ ఈజ్ గుడ్, ఫస్ట్ వన్ అయితే చాలా బాగుంది, వీ ఎంజాయ్డ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఓకే. బట్ నార్మల్గా ఇక్కడ డైరెక్ట్గా వస్తే మనకు తెలియదు, ఎందుకంటే మనం ఇక్కడ లోకలర్స్ కాదు కాబట్టి మనకు అది తెలియదు ఇక్కడ. సో వాళ్ళకి 300లో వర్త్ అని అనిపించింది. అండ్ ఇక్కడ లోపలికి మనకి ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ప్లస్ 1 కార్ మనకు 180 రూపీస్ అవుతుంది. అండ్ ఇదే వ్యూ చూడాలి. సో ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడంలో తప్పులేదు అనిపించింది ఆ వ్యూ పాయింట్స్కి, నలుగురికి కలిపి. సో లాస్ట్ వ్యూ పాయింట్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే మన చెర్రీగడ్ మ్యాటర్ ఏంటో మీరే వినండి. అమ్మాయిలు చూస్తున్నారని మనోడు రెచ్చిపో ఫొటోస్కి స్టిల్ ఇచ్చాడు. వీడి తర్వాత మన రాజా అండ్ ఇజ్జు కూడా మంచిగా ఫొటోస్ దిగారు. మేమైతే ఈ ఈవినింగ్ క్లైమేట్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఫైనలీ ఈరోజు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీ హ్యావ్ డన్ మృదేశ్వర్ కంప్లీట్ చేసాం, దాంతోపాటు జోగ్ ఫాల్స్ చూసాం. నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా ఇలాంటి ట్రావెల్స్ చేసి మీకు ఇంకా ప్లేసెస్ అన్నీ చూపించగలుగుతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.